హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 85 ఏళ్ళు దాటిన వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులు ఓటు హక్కు సులభంగా వినియోగించుకునేలా ఎన్నికల సంఘం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వారి వద్దకే మొబైల్ వాహనం పంపి ఓటు వేసేలా సౌకర్యం కల్పిస్తుంది. ఈ విధానంతో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బంది పడకుండా చూడడంతో పాటు ఓటింగు శాతం కూడా పెంచవచ్చని యోచిస్తుంది. అందుకోసం ఇప్పటికే జిల్లాలో దరఖాస్తుల స్వీకరణ కూడా మొదలైంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడటం ఈసీ లక్ష్యం. ఇక ఎన్నికల సమయంలో వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కుటుంబ సభ్యులు మోసుకుంటూ పోలింగ్ కేంద్రాలకు తీసుకొస్తుంటారు. కేంద్రాల వద్ద వీల్ చైర్స్ సదుపాయం కల్పించినప్పటికీ ఇంటి నుంచి కేంద్రానికి తీసుకొచ్చేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తీసుకురాలేని పరిస్థితుల్లో కూడా చాలామంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. ఇక పోలింగ్ శాతం పెంచే లక్ష్యంతో నడవలేని స్థితిలో ఉన్నవారు ఇంటి నుంచి ఓటు వేసేందుకు ఈసీ చర్యలు చేపట్టడంతో వారి వ్యతలు తీరనున్నాయి. ఇక 85 ఏళ్ళు పైబడిన వృద్ధులు, 40% మించి వైకల్యం ఉన్నవారు ఇంటి వద్ద నుంచే ఓటు హక్కు వినియోగించుకునేందుకు నూతన మొబైల్ ఓటింగ్ వాహనం వారికి ఇంటి వద్దకే వెళ్తుంది. పోస్టల్ బ్యాలెట్ తరహాలోనే హోమ్ ఓటింగ్కు ముందుగా దరఖాస్తు చేసుకోవాలి. చూశారు కంటే మొత్తం మీదుగా ఎవరైతే 85 ఏళ్ళు దాటిన వృద్ధులు ఉంటారో వారందరూ కూడా ఇంటి వద్దే ఓటు వేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. అయితే మొత్తం మీద ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.